సంబోసా చెల్లి కూటం చేస్తా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రజల్లో అంబేద్కర్ రాజ్యాంగం గురించి అందరికీ కూడా ఆయన హక్కుల గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలాగే అనాథ పిల్లలకు కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి హక్కులు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ వారోత్సవాలు మేము నిర్వహిస్తున్నాము. ఈసారి కూడా ఘనంగా అన్ని వీధుల్లో, అన్ని దళిత వాడల్లో కూడా అంబేద్కర్ వారోత్సవాలు విజయవంతంగా చేయాలని మేము పనికి పూనుకొని ఉన్నాము. ఈ కార్యక్రమానికి మా నాయకుల సహకారంతో ఇంకా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గత 6 ఏళ్ల నుంచి, ఇది 7వ సంవత్సరంలోకి మేము అడుగుపెట్టాము. 6 ఏళ్ల నుంచి అంబేద్కర్ వారోత్సవాలు అంటే మాకు మా నాయకులు నేర్పించింది ఏమంటే స్వేచ్ఛ సౌరభం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇచ్చింది అదే. ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. కేవలం మా నాయకులు మాత్రమే 50% రిజర్వేషన్ అని అనౌన్స్ చేసి ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అనే నానుడిని మా నాయకులు, మా వాళ్ళు, బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన భావంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ ఆలోచన భావంతో మేము కూడా ముందుకెళ్తూ గత 6 ఏళ్ల నుంచి ఈ అంబేద్కర్ వారోత్సవాలు అంటే రాజ్యాంగ నిర్మాణం గురించి మరియు మా స్వేచ్ఛలు, మా హక్కుల గురించి తెలుసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము ఈ వారోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. మన ఆరాధ్య దేవుడి నుండి బిఆర్ అంబేద్కర్ వారోత్సవాలు మా వైఎస్ఆర్సిపి నాయకుడు నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నుండి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంపత్, మా వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాల నుండి చైతన్య ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. నిజంగా భావి భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారిని. నిజంగా అతని వారోత్సవాలు జరుపుకోవడం భవిష్యత్ తరాల భావి భారత పౌరులందరూ కూడా అతన్ని చిరస్మయంగా చేసుకోవడం, గుర్తుంచుకుండే రోజులు ఉండాలని ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. నిజంగా ఆయన అంబేద్కర్ గారు అనేవారు ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశంలో ఉన్న 180 మంది పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా అతని గురించి ఆలోచన చేయాల్సిన అవకాశత ఎంతో ఉంది. ఈరోజు ఇంత స్వేచ్ఛ, గాలి, నీరు పీల్చుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి బలహీన వర్గాలు అంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ స్వేచ్ఛ, గాలి, నీరు పీల్చుకొని బతుకుతున్నారంటే ఆయన రాజ్యాంగం వల్లనే. అలాంటి వ్యక్తికి ఆయన్ని వారోత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషం. భవిష్యత్తులో భావి భారతులు కూడా ఆయన్ని అందరూ గుర్తుంచుకొని ఈ వారోత్సవాలు కూడా కంటిన్యూ అందరూ జరుపుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి కార్యక్రమం చేయడం సంపత్ని, చైతన్యాలని, వాళ్ళ మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తున్నాం.